హాయ్ అండి. నిన్న మా మరిది గారి అబ్బాయి పెళ్ళికి వెళ్ళానండి. ఆ మండపంలో అడుగు పెట్టగానే దేవుని పెళ్ళా అన్నట్లు అనిపించింది. ఎందుకంటే శ్రీనివాస పద్మావతులు కొలువై ఉన్నారక్కడ. పెళ్ళి అంటే 7 అడుగులు, 6 ముచ్చట్లు, 5 విషయాలతో 4 కాలాల పాటు చల్లగా ఉండాలని, 3 ముళ్ళ బంధంతో ఇద్దరు ఒకటిగా మారాలనే కోరికతో ఇద్దరు ముగ్గురుగా పెరగాలని ఒకటిగా నిర్వహించబడే 3 ముళ్ళ బంధమే పెళ్ళి. ఈ క్రమంలో వరపూజ, కన్యాదానం, తాళిబొట్టు, తలంబ్రాలు, కొంగుముడి ఇవండి. తలంబ్రాలు అంటే ఏమిటో తెలుసుకుందామా? ప్రాలు అంటే బియ్యం. వధూవరులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోవాలి. పచ్చని అక్షింతలు బ్రహ్మరంధ్రమును స్పృశించటం అంటారు. ఇది ఒక చక్కని సాంప్రదాయం. ఈ దీపకాంతుల మధ్య, సిరిమల్లెల మాలల మధ్య గులాబీల దండలను హారాలుగా ధరించిన ఆ కళ్యాణ వేదికలో వధూవరులు ఇద్దరు కలియుగ దైవమైన శ్రీనివాస పద్మావతులులా ఎంత చక్కగా ఉన్నారో చూడండి. మరి మనం ఆ నూతన వధూవరులను ఆశీర్వదిద్దామా? శుభం భూయాత్.